నమస్కారములు. ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న జీ న్యూస్ కార్యాలయంలో దాడి చేపించడం కల్వకుంట్ల కవితకు చేపించారని మనకు వార్తలు వస్తున్నాయి. ఆ టైంలో తన అనుచరులు వెళ్ళి బోడుప్పల్లో ఆయన కార్యాలయం మీద దాడి చేపించారు. ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, మేడం గారు కూడా ఎమ్మెల్సీగానే ఉన్నారు. అంటే వివాదం ఏంటంటే, ఒక జహీరాబాద్ సభలో మంచం పొత్త బీసీకి సంబంధం ఏంటి అని చెప్పి తీన్మార్ మల్లన్న గారు ఒక క్వశ్చన్ వేశాడు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే బీసీకి కల్వకుంట్ల కవితకు ఎలాంటి సంబంధం లేదు, బీసీ కాదు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఇక్కడ కవిత కూడా బీసీ ఉద్యమాన్ని మీద వేసుకొని బీసీలకు రిజర్వేషన్ 42% ఇచ్చారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం కంచాన్ని గురించి కొంత మాట్లాడుకుంటే, తెలంగాణ మాండలిక భాషలో కంచం అంటే సహపంక్తి భోజనం. అంటే భోజనాలు కలిసి చేయడం, అంటే పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్స్లో కానీ చేయడాన్ని ఆ మాట అంటారు. రెండో మాట మంచం అంటే రిలేషన్షిప్, పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఇదంతా రకరకాలుగా ఆయన ఒక మాండలిక భాషలో తీన్మార్ మల్లన్న గారు అనడం జరిగింది. దీన్ని తప్పు పట్టడాల్సినంత సీన్ లేదని జస్ట్ వెయిట్ వస్తున్నట్టు తప్పు పట్టాల్సినంత అవసరం లేదు అని మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో జరిగినటువంటి మాటల యుద్ధం కేసీఆర్ గారు ఏ విధంగా మాట్లాడారు, అదేవిధంగా కవిత ఆ రోజు బీసీ సంక్షేమం కోసం బీసీ యొక్క రిజర్వేషన్లు తగ్గించినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా దుడుకు చర్యలు ఎమ్మెల్సీలకు, ఒక రాజకీయ నాయకులకు మంచిది కాదు అనేటువంటిది ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ ఖండించే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ కవిత చెప్పింది కాబట్టి మనం కవిత గురించి 2 మాటలు మాట్లాడదాం. కవిత బీసీ కాదు, ఫార్వర్డ్ క్యాస్ట్, బీసీ నినాదం ఎత్తుకున్నది. ఆమె ఎందుకు ఎత్తుకోదు అంటే, గతంలో తండ్రి చేసిన తప్పులను కానీ, బీసీలకు జరిగిన అన్యాయం కానీ ఏ రోజు వెలుగెత్తి చాటని కవిత ఈరోజే ఎందుకు తీసుకున్నదంటే, కాబోయే కాలంలో మంచి రాజకీయ నాయకుల బీఆర్ఎస్ కానీ జాగృతి కానీ ఒక సొంత కుంపటిని పెట్టుకున్నటువంటి కవిత గారు ఆమె రాజకీయంగా ఎదగడానికే ప్రయత్నిస్తుంది. కానీ బీసీ నినాదం అనేది అంతవరకు ప్రజలు అర్థం చేసుకుంటారు. చేసినటువంటి ఆదర్శవంతంగా ఉండి రాజకీయాలు చేసినప్పుడు పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఈ యొక్క చిన్న విషయాలను ప్రజల మధ్య వైషమ్యాలు, అదేవిధంగా ఈ యొక్క చేయడం వల్ల పెద్ద ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల స్కీమ్లో భాగంగానే దీన్ని అమలు చేయడం జరిగింది. కాంగ్రెస్ చేసేటువంటి వ్యవస్థాపరమైన తప్పులను ఎత్తి చూపాల్సినటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యవస్థలో లోపాలను చేస్తూ ఈ యొక్క ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందేందుకు రాష్ట్రం చూడవలసిన బాధ్యత ఉందని చెప్పుకుంటూ, లేనిపోయినటువంటి కిల్లి గజ్జాల్లాగా చిన్నపిల్లల్లాగా కొట్లాడుకొని ఇది పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఆ విధంగా ఎవరు దాడి చేసినా కరెక్ట్ కాదు. మాన్యువల్గా ఏదైతే ముష్టి దాడి చేపించడం నేరము. కాబట్టి చట్టపరమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాను. నమస్తే, నా పేరు వై. చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. థ్యాంక్ యూ వెరీ మచ్.